భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరం 39వ డివిజన్ పుష్పాలగుట్ట ముత్యాలమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ను మంత్రి కొండ సురేఖ ఆవిష్కరించారని, త్వరలో గుడిని సందర్శిస్తానని, గుడికి కావాల్సిన సహాయ సహకారాలను అందజేస్తానని మంత్రి కొండ సురేఖ హామీ ఇచ్చారని, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు చండీ హోమం నిర్వహించామని, కులమతాలకు అతీతంగా హిందువులందరూ ముత్యాలమ్మ గుడిని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సామాజికవేత్త ఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. చండీ హోమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయంలో 36వ డివిజన్ ముత్యాలమ్మ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా 5వ రోజు మహాచండీ హోమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముత్యాలమ్మ ఆలయం గతానికి భిన్నంగా 2 సంవత్సరాల నుంచి భక్తుల సహకారంతో ఎంతో అభివృద్ధి గావించిన సంగతి భక్తులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న మన నవరాత్రులు పుప్పాలగుట్ట తర్వాత వరంగల్ నగర ప్రజలకు కూడా ఈ శరణ్ నవరాత్రులు
సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క నవరాత్రులకు సంబంధించిన వివరాల పోస్టర్ను కూడా మేము గత వారము మంత్రివర్యులు కొండా సురేఖ గారు కూడా ఆవిష్కరించడం జరిగింది. మంత్రి కూడా 2-3 రోజుల్లో కూడా వీలు చూసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మీకు ఏం కావాలన్నా కానీ ఈ ఆలయానికి తగిన సహాయ సహకారాలు చేస్తా అని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇటువంటి సందర్భంగా ఇటువంటి హోమాల సందర్భం కూడా భక్తులు కూడా హిందుత్వం ఒక హిందూ భావన ఏర్పడి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల సందర్భంగా కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి వచ్చేసి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాల్పడాల్సిందిగా మరొక్కసారి కుప్పాలగుట్ట 36వ డివిజన్ భక్తులందరూ కూడా మరి కోరుతూ, ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ కార్యక్రమాలకు ముఖ్యంగా మహిళామణులు కూడా చాలా సహకరించారు. వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఆలయ కమిటీ తరఫున కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజరుద్దీన్. ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరైన అజరుద్దీన్ తనపై తప్పుడు అభియోగాలు మోపారంటున్న అజరుద్దీన్. వెనకాల ఏసీబీ ఇవన్నీ కూడా మీ మిగతా అంటే రైట్స్ కూడా అన్నీ కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? నీట్గా తీసుకున్నాం వెనకాల ఏసీబీ ఇవన్నీ కూడా మీ మిగతా అంటే రైట్స్ కూడా కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో జీవీమాల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం సినీ నటి అనసూయ భరద్వాజ్ అభిమానుల నడుమ జీవీమాల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. బయట ఉన్న అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా అనసూయ మీడియాతో మాట్లాడుతూ మనుగురు లాంటి మారుమూల ప్రాంతాల్లో జీవీమాల్ స్థాపించడం సంతోషకరమని, జీవీమాల్ వారు ఎంతో నాణ్యమైన వస్త్రాలు అమ్ముతారని, ఇక ముందు ఇక్కడి ప్రజలు మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని, సరసమైన ధరలకు మన జీవీమాల్లో దొరుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా మంచి కథ దొరికి తనకు క్యారెక్టర్కి గుర్తింపు ఉంటే వెబ్ సిరీస్ కూడా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మీడియా మిత్రులతో చిట్చాట్ చేశారు. మనుగురుకి రావడం చాలా సంతోషంగా ఉందని, మనుగురు ప్రజలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్న చేతుల కిందకి సార్
I wish Saidu, Namarambika and Arita, and Aravita wishing all of you all the very best. Great success. నా మొబైల్ సతీష్ వైట్ సైడ్ మొబైల్ డౌన్ చేసి మేబీ దట్స్ గుడ్ టు He's lucky, right? I will ask him. Don't answer for me. సింగడి బాగుంటుంది మేడం సింగడి ఒకసారి ఓసీ అయ్యండి కానీ మీ అందరినీ కలవడం ఇది డెఫినెట్ గా ఒక మెమరీ లాగా నేను తీసుకెళ్తాను. ఐ హ్యావ్ అ వెరీ షార్ప్ మెమరీ. మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని కలిస్తే గుర్తుపడతాను. అవును చెప్పండి తప్పకుండా. ఇక చెప్పండి ఏం సంగతులు. మేడం వెబ్ సిరీస్ ఐడియా ఉందండి నాకు కెమెరా వెబ్ సిరీస్ టీవీయా బిగ్ స్క్రీన్ సినిమా అలాంటి కొత్తగా లేదు. ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ నేను కొంచెం సెల్ఫిష్, నా క్యారెక్టర్ బాగుండాలి అండ్ సినిమాకి బాగా యాడ్ అవ్వాలి అని ఎక్కువగా చూస్తూ ఉంటాను. సో అలా ఉంటే అది వెబ్ సిరీస్ అయినా టీవీ అయినా సినిమా అయినా మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవీ మాల్తో అసోసియేషన్ ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. 18th స్టోర్ ఇన్ మనుగూరు అండ్ నా అసోసియేషన్ కూడా నేను కౌంట్ చేయను ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ ఉంది, కౌంట్ చేస్తే తగ్గిపోతుందని. సో బట్ జీవీ మాల్ 18th స్టోర్ లాంచ్ ఇన్ మనుగూరు అనేది నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. వాళ్ళ కలెక్షన్స్ చూడడానికి నేను ఎప్పుడు ఐ లుక్ ఫార్వర్డ్ టు. బ్యూటిఫుల్ వీవ్స్ ఉంటాయి. చేనేత వాళ్ళ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చేనేత వాట్ యు కాల్ యూ గెట్ ఇట్ వీవ్ యూ హ్యావ్ సపరేట్ ఎక్స్క్లూజివ్ మీ వీవర్స్ ఉంటారు. అండ్ కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా ఇప్పుడు మనకి పండుగల సీజన్ వస్తుంది. నవరాత్రులు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, ఇట్స్ ఆల్ ఫెస్టివ్ సీజన్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి కిడ్స్ కలెక్షన్ ఎంత బాగున్నాయో. ఐ డోంట్ నో హౌ వింటర్ వేర్ విల్ హెల్ప్ మణిపూర్ బికాస్ ఇట్స్ వెరీ హాట్. కానీ చాలా బ్యూటిఫుల్ ఫ్యాషనేట్ స్టైలిష్ బులెట్ క్లోత్స్ లైక్ ఫర్ మెన్. నాకు 2 కళ్ళు సరిపోలేదు మన మణిపూర్ కోసం ఎలాంటి ఫ్యాషన్ జీవీ మాల్ తీసుకొచ్చిందో. మీరే స్వయంగా మీ కుటుంబంతో పాటు అందరూ వచ్చేసి ఓల్డ్ అండ్ షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళాలని ఇదే మా ఆహ్వానం. విషింగ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ జీవీ మాల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ స్పెషల్లీ రామేశ్వర. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులిచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూర్చొని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు.
మీకోసం మీ నిలబడాలి. మీరు చెప్పాలి నేనన్నా అనుకో మళ్ళీ బదనాన్ని చెప్పాలి. కదా చాలా సంతోషంగా ఉండాలి కదా మరి మూడు గంట టికెట్ అంత అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ. హన్మకొండ KLN రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్లో చేతివాటం చూపించిన మహిళ. అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు. అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు. ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మంచి చెయ్యాలి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన KA పాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్న KA పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి AIR నమోదు చేయాలని విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం ఏంటి, డిరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపోజిట్ వాళ్ళని అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ FIR ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని. ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, CBI సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీరికి కాపీలు పంపిస్తున్నాం. మీరు దీన్ని FIR చేసి నాకు ధన్యవాదాలు కాపీ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్,
పూజార్ల అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిళ్ల సత్యనారాయణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు సంతోష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. लक्ष्मण नामधेयस्य ज्योति सदमस्तवेदस्य सह कुटुम्बानां सह कुटुम्बानां समुद्रकानां केवस्तेरधैर्यस्यामि आयुरारोग्यश्रीरामवृद्ध्यर्थं धनकनकवस्तुवाहनां वरसर्वत्यर्थो इष्टकाम्यार्थमनोकामसिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवन्तिद्वारा अखण्डाधिकारवन्तिद्यर्थो श्री दुर्गा भवनवरात्रोत्सवकर्मणे यानाञ्च करिष्ये तदङ्गमे अलङ्कृतः सकलाराधनैकवरणोत्सवः ओम महादेवी नमः ओम जय नमः नानाविध परिमलपत्रपुष्पपूजा समर्पयामि नमः ओम विश्वेवेतारे तवरे प्रभाताय तमकवर्तिते आराहावदन्यसमुद्यानुग्रहप्रदानस्तेरस्तो रक्षादिवेलातं रक्षादञ्जनधारणं करिष्ये ओम देवारावलं चन्द्रवलं तदेव विद्यावलं दैववलं तदेव लक्ष्मीवले दैवं वदामि भक्तवानेभ्यः ऊर्ध्वदिगादिभेदं चिन्नास्पतिवले वेङ्कटेश्वरे ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं भक्तेन प्रसिञ्चामि अमृतमस्तु अमृतावस्तरमधे श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कामण्डी కుతుబుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో డీసీపీ కార్యాలయంలో సోమవారం వెంకటప్పనారెడ్డి మెగా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేశాడు. ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వెంకటప్పన్నారెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో పడేశారు. ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదీర్గుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా ఆ మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ మర్డర్గా జరగడం అంటే జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోయా వెంకటప్పన్నారెడ్డి 54 ఇయర్స్ ఉంటే ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఉండటము జగదీర్గుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21-22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ
ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము, ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పన్ రెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము, దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవడం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.